హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ మా ఇంటి బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడికి రోజు స్నూపీని వాకింగ్ తీసుకెళ్తాను. తీసుకెళ్ళకుంటే అస్సలు ఊరుకోదండి. తర్వాత వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాను. మార్నింగ్ పెట్టేస్తే అదే అవుతుందిలే అన్నట్టు. బాబుకి రైస్ ప్రిపేర్ చేసినాను, బాక్స్కి పప్పు రైస్ బాక్స్ పెట్టేసినాను వాడికి. ఇంకా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా దోశ వేసి ఇచ్చేస్తాను, తినేసి వెళ్ళిపోతాడు అనేసి ఇంకా ఎగ్ దోశ వేసి ఇచ్చేస్తానండి. ఎగ్ దోశ అయితే తొందరగా అయిపోతుంది, చట్నీ అవసరం లేదు. ఏం లేదు, దోశ వేసేసి దానిపైన ఒక ఎగ్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసేసి ఇంకా టర్న్ చేసేస్తానండి. అంటే వాడికి ఇష్టం ఎగ్ దోశ అంటే, తొందరగా అయిపోతుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేసుకోవాలి. ఇంకా బయటకు ఇంట్లో చూస్తే శారీస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మ్యారేజ్ సీజన్ కదండి, వర్క్కి ఇచ్చారండి. తీసుకోవడమేమో ఆర్డర్ తీసుకున్నాం, కానీ ఇంకా చేయాలి, టైం పడుతుంది. కొంచెం కష్టమే అండి ఇట్లా శారీస్ వర్క్ చేసి వాళ్ళకి టైంకి ఇవ్వాలంటే. టెన్షన్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇల్లంతా చిందరవందర పెట్టేసిన. మా ఇంటి బయట చెట్లు ఉన్నాయండి. దేవునికి నేనైతే పూలు కొన్నాను, ఎప్పుడో కొనేది. మందారం పూలు చిన్న చిన్న మొగ్గలు దండి వచ్చినాయండి. మరి ఎప్పటికైతే అవి పూజకైతే నాకు సరిపోతాయి పూలు. టెంపుల్కి వెళ్ళాలంటేనే నేను పూలు తీసుకుంటాను. ఒకటి మల్లెపూల చెట్టు తీసుకున్నానండి. వర్షాలు పడుతున్నాయి కదా, బతుకుతుంది అన్నట్లు. కానీ అది తీసుకున్నప్పటి నుంచి వర్షాలే పడట్లే. 2 పూలు అయితే కాసింది, ఫస్ట్ కాసినాయండి ఈ 2 పూలు. కాకరకాయల చెట్టు ఉంది ఒకటి. ఎన్ని కాయలు ఉన్నాయో అండి, అసలు మాకు ఆకుల కింద అసలు కనిపించట్లే. అవి పండయి ఇదైపోతున్నాయి, రాలిపోతున్నాయి. కాకరకాయలు అయితే దండిగా ఉన్నాయండి. అవన్నీ ఒకరోజు కొంచెం పెద్దగా అయిన తర్వాత కట్ చేసి కర్రీ చేయాలి. పిచ్చి పిచ్చి చెట్లన్నీ చాలా మొలిచినాయి. వర్షాకాలం కదా, అంతే. ఇంకా గన్నేరు పూలు చెట్టు అండి, పూలు అయితే దండిగా కాస్తాయి. ఇది చుక్క మల్లె పూలు. ఇవన్నీ దేవుళ్ళకి సరిపోతాయండి. ఈ పాప్కార్న్ అయితే పెట్టినా తింటుంటారు ఫ్రీగా ఉన్నప్పుడు అని. ఇడ్లీకి నానబెట్టినానండి, పప్పు నానబెట్టినాను. ఈ బిర్యానీ బకెట్లు అయితే నాకు ఎంత యూజ్ అవుతున్నాయో అండి. అన్నిటికీ అవే వాడుతుంటా. ఇంకా తర్వాత చపాతీ ప్రిపేర్ చేసినానండి. చపాతీ క్యాబేజ్ కర్రీ చేసినాను. మా హస్బెండ్ ఎగ్ తినడు. ఓకే అండి, ఇది వ్లాగ్. నా వ్లాగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.